డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాయా? చెప్పండి డాక్టర్, మిమ్మల్ని. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. పార్వతిని మేము ఇంటికి తీసుకెళ్ళొచ్చా డాక్టర్? ఆవిడకి ఇంజెక్షన్ చేసాం, అన్కాన్షియస్లో ఉన్నారు. కాన్షియస్లోకి రాగానే రిమైనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతే మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. మహేష్, నాతో రండి. చెప్పండి డాక్టర్. మహేష్, మీ మామ్ కండిషన్ సెట్ అయినా మీరు కాస్త కేర్ఫుల్గా ఉండాలి. వాట్ డూ యు మీన్? మెడిసిన్స్ టైంకి ఇవ్వాలి, ఫుడ్ ప్రాపర్గా తీసుకోవాలి. మెయిన్ థింగ్, ఆవిడ టెన్షన్ పడేలా ఎలాంటి టాపిక్స్ రేస్ చేయకూడదు, మాట్లాడకూడదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ప్రమాదం తప్పినా షాకింగ్ అండ్ బాధ కలిగించే విషయాలు చెప్పకపోవడం, డిస్కస్ చేయకపోవడం బెటర్. నెక్స్ట్ టైం అటాక్ వస్తే మాత్రం స్టంట్కి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకేనా? ఓకే డాక్టర్. జాగ్రత్తగా చూసుకోండి. ఆనంది, ఇట్రా. ఏంటి అశ్విన్? వాళ్ళకి ఎదురుపడ్డం ఎందుకని? ఏ, నేనెదురు వెళ్తే ఆవిడకేమైనా జరుగుతుందనా? అది కాదానంది. నువ్వు కనిపిస్తే పార్వతి గారు ఏదో ఒకటి అంటారు, దానికి నువ్వు బాధపడతావు. ఇదంతా అవసరమా? అది నిజమేలే. మెల్లిగా, జాగ్రత్త. అమ్మా జాగ్రత్త. ఆంటీ ఆంటీ వెయిట్. వాట్ హ్యాపెండ్ మిత్ర? 1 minute అంకుల్. సునీత, సునీత. ఏంటి మిత్ర ఇదంతా? ఆంటీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు కదా అంకుల్, అందుకే దిష్టి తీద్దామని. నేనంటే నీకెంత ప్రేమ మిత్ర, కానీ నేనే నీకేం ఫేవర్ చేయలేకపోతున్నాను. ఇలాగే పోతానేమో. ఆంటీ. పార్వతి, అవేం మాటలు? మరి కాదా, మిత్ర మెడలో మహేష్ తాళి కట్టి ఇద్దరు జంటగా ఇంటికొస్తే హారతిచ్చి లోపలికి తీసుకెళ్లాల్సిన నేను తన చేత దిష్టి తీయించుకుంటున్నాను. ఇది కాదు కదా నేను ఆశించింది. ఫీల్ అవ్వకండి ఆంటీ, మీరనుకున్నట్టే జరుగుతుంది, అంతా సెట్ అయిపోతుంది. ఎప్పుడు సెట్ అవుతాయో, ఎలా సెట్ అవుతాయో ఆ దేవుడికి తెలియాలి. పార్వతి, ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యావు, వెంటనే ఇలా ఎమోషన్ అయితే ఎలా చెప్పు? అవునండి, మీరు ఇలా ఎమోషనల్ అవ్వడం కానీ ప్రతిదానికే ఎగ్జైట్ అవ్వడం కానీ జరగకూడదని డాక్టర్ గారు మరీ చెప్పారు. అది కాదు మిత్ర. పార్వతి, చెబుతున్నాం కదా, అవన్నీ లోపలికి వెళ్ళాక మాట్లాడుకుందాం. మిత్ర, నువ్వు కాని అమ్మా. సునీత, ఇది బయట పారే.
చెప్పు బ్రో. నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. దేని గురించి? అదే అమృత 16 రోజుల పండగ గురించి. ఆల్రెడీ చెప్పావు కదా. అది కాదు, ఇంకోటి ఉంది. ఏంటి? అమృత 16 రోజుల పండగ జరుపుకోనంటుంది. ఎందుకని? తనతో పాటు ఆనంది కూడా 16 రోజుల పండగ జరుపుకోవాలని కొత్తగా ఇంకో బాంబు పేల్చింది అమృత. అవునా? అవును బ్రో. కానీ ఆనంది దీనికి ఒప్పుకోదుగా. నేను అదే మాట చెప్పాను బ్రో. మరి ఏమంది? ఆనంది ఒప్పుకుంటేనే ఈ కార్యక్రమం జరుగుతుంది, లేకపోతే నాకు కూడా వద్దు అని పట్టు వదలకుండా కూర్చుంది. అలా అంటే ఎలా బ్రో? నువ్వేదో ఒకటి కన్విన్స్ చేయాల్సింది. ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు బ్రో. పైగా తనకే తెలియకుండా ఆనందికి పెళ్లి చేశారు. అలాంటిది ఆ మాత్రం ఒప్పించలేరా అని అంటుంది అమృత. కానీ ఇది జరగడం కొంచెం కష్టమే కదా. అందుకే ఏం చేయాలో తెలియక నీతో చెప్తే నువ్వేమైనా చేస్తావేమని చేశాను. నేనేం చేయగలను బ్రో? నువ్వెలాగోలా కబుర్లు చెప్పి ఆనందిని ఒప్పిస్తావని. పోనీ ఏ చందమామ కథో చెప్పి నీ భార్యమణిని ఈ కార్యక్రమానికి ఒప్పించు నాయనా. అబ్బో బ్రో. బాబు ప్లీజ్. మా బ్రో కదా, బంగారు కొండవు కదా, నో అనమాకు. నువ్వు తలుచుకుంటే ఇది ఎంతసేపు పని చెప్పు. చిటికేసి లోపు ఆనందిని ఒప్పించేస్తావు కదా. బ్రో 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 ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయి బ్రో ప్లీజ్. నీకు పుణ్యం ఉంటుంది కదా. సరే చేస్తానులే. గుడ్ బాయ్. ఆనందితో మాట్లాడి తొందరగా తన్ని కన్విన్స్ చేసే పనిలో ఉండి చాలు. సరే. మరి నాకు ఏ విషయమని ఎప్పుడు చెప్తావు? ఓ 1 గంటలో చెప్పేస్తావా? హలో, నువ్వు చెప్పిందే ఇప్పుడు. నేను లోపలికి వెళ్ళాలా? తనకి విషయం చెప్పాలా? బ్రతిమాలాలా? ఇంత ప్రాసెస్ ఉంది కదా. కాస్త టైం పడుతుంది బ్రదరు, కొంచెం ఓపిక పట్టు. సర్లే, ఉంటాను. నాకు డ్యూటీ టైం అవుతుంది. ఓకే బాయ్. సరే బ్రో. ఆనందిని కన్విన్స్ చేయాలి. ఇదో పెద్ద టాస్క్ ఇప్పుడు. ఛే. పార్వతి, టాబ్లెట్ వేసుకో. ఇప్పుడే కదా వేసుకున్నాను. పార్వతి, నీకొచ్చింది హెడ్ఏక్ కాదు, హార్ట్ అటాక్. ఈ మెడిసిన్స్ అన్నీ వేసుకుంటేనే కంప్లీట్గా రికవరీ అవుతావు.